హలో గైస్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మైన్క్రాఫ్ట్ కాబుల్ మాన్ ఎపిసోడ్ నెంబర్ 6కి అయితే స్వాగతం సుస్వాగతం. సో లాస్ట్ ఎపిసోడ్లో మనం అయితే దీన్ని అయితే పట్టేసుకున్నాం. అరగట్టి దీన్ని కాదు, దీన్ని ఫస్ట్ వర్షన్ పట్టుకొని దాన్ని 3 లెవెల్స్ ఎవాల్వ్ చేశా. సో చూసారుగా ఇలా ఉంది మనది. అండ్ నేను చెప్పాను కదా ఒక లెజెండరీ బాస్, అయితే దాంతో ఫైట్ చేయడానికి కొన్ని టైప్స్ పోకెమాన్ సెలెక్ట్ చేసుకున్నా. అందులో ఇది ఫస్ట్ది వీడియోలో పట్టుకున్నా, ఇంకా రెండు నేనైతే ఆఫ్లైన్లో పట్టుకున్నా. అందులో ఒకటి ఎవాల్వ్ అవ్వడానికి రెడీగా ఉంది, ఇంకొకటి తెలీదు, చూడాలి ఎవాల్వ్ అవ్వద్దో లేదో. మన దగ్గర కొన్ని ఉన్నాయి కదా రేర్ క్యాండీస్, వాటితో ఎవాల్వ్ చేసేద్దాం. ఆ మూడితో ఇప్పుడైతే మనం లెజెండరీ పోకెమాన్ అయితే పట్టుకోవడానికి వెళ్దాం. మన ఫస్ట్ లెజెండరీ పోకెమాన్. దీనికోసం మీరు తప్పకుండా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఈ లెజెండరీ పోకెమాన్ బ్యాటిల్ అయితే ప్రతి ఒక్కరు చూడాల్సిందే. నచ్చినా నచ్చకపోయినా లైక్ కొట్టేయండి గైస్ ఈ వీడియోకి మాత్రం. అండ్ మీ పోకెమాన్ ఫ్యాన్స్కి అయితే పంపించేయండి, వాళ్ళు కూడా చూసి ఎంజాయ్ చేస్తారు లెజెండరీ పోకెమాన్ వార్ బ్యాటిల్ అయితే. సో ఇంకా లెచ్చుకోండి, గేమ్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో గైస్, అంతే, లెట్స్ గో. ఓకే, మెటాంగ్. అండ్ గైస్ నేనైతే ఇట్లా కొంచెం పెట్టుకుని ఇట్లా ఎందుకన్నా మంచిదని. అండ్ ఇవి పోకేబాల్స్ అయితే వేసుకుంటాం. స్టోన్ అన్నీ ఇక్కడికి తీసుకొచ్చేసిన. ఇవి ఎందుకు ఇన్ని అంటే ఇందాకే ఇవన్నీ అప్గ్రేడ్ చేసిన గైస్, మళ్ళీ ఇవి లోపల పెట్టడం మర్చిపోయినా. అంతే గైస్, మొత్తం దాదాపు అన్ని వాడేసిన. ఇవి కొన్ని మిగిలినాయి, ఇవి అయిపోతున్నాయని అవి అక్కడ పెట్టేసిన ప్లాంట్ చేసిన వల్ల. అరే జాగలేదు, ఏముంది, ఇవి ఉన్నాయిగా. క్రాఫ్టింగ్ టేబుల్ ఒకటి ఎక్స్ట్రా చేసుకోవాలి గీస్. ఏకి దోకి ఏకి మొత్తం చూసారుగా, మొత్తం మార్చి పడేసిన. అంతే. ఆహా, మొత్తం ఇలా అయితే చేసుకున్నా. ఇది కొంచెం ఎక్స్పాండ్ చేసి అది పెట్టేసిన. అటు 2 లైన్లు ఇటు 2 లైన్లు మధ్యలో ఒకదానికి మధ్య 6 బ్లాక్ గ్యాప్ ఉంటుంది, చూసుకోండి. అలా అయితే ఫ్రీగా ఉంటుంది మీకు కూడా. చూడండి, ఇలా ఫ్రీగా ఉంటుంది. ఇది 2 బ్లాక్స్ గ్రో అవుతుంది డిస్టెన్స్ కాబట్టి, దానికి దీని మధ్యలో ఒక 6 గ్యాప్ ఇస్తే బాగుంటుంది. అండ్ ఇప్పుడు ఇందులో పెట్టేద్దాం ఏవో కొన్ని. అలా మౌస్ కొంచెం కంట్రోలింగ్ అవ్వట్లేదు, అంటే మౌస్ కంట్రోలింగ్ మొబైల్లో ఎలా ఉంటుంది గీస్, చాలా బాగుంది కదా. అండ్ భయపెట్ట మాత్రం. అండ్ మన వల్పిక్స్ ఎవాల్వ్ అవ్వడానికి మనం అసలు ఎంత పెద్ద తప్పు చేసినా అది ఎప్పుడో ఎవాల్వ్ అవ్వాల్సింది గీస్. ఇది సారీ, మనం దీని మీద రైట్ ఇలా క్లిక్ చేస్తే అయిపోద్ది గీస్. ఇలా క్లిక్ చేయడానికి మనం ఎంత కష్టపడ్డాం గీస్. దీన్ని ఎవాల్వ్ చేసేద్దాం ఇప్పుడే, చేసేద్దాం గీస్. 9 టైల్స్ వైట్ కలర్ ఉంటుంది అనుకున్నా, బ్రౌన్ కలర్లో. ఆసమ్, అదిరిపోయింది గీస్, అదిరిపోయింది. అంటారా బ్యాటిల్ చేస్తావా, చేసి బతకగలవా? అది ఎందుకు వేసి దాని మూతలా ఉంది. నువ్వు చచ్చిపోతావు రా దాంతో పెట్టుకొని. మిస్ అయిందంట. ఏం మాట్లాడదు, అలా కొట్టేస్తే ఎలా అంతే. జుజుబిరా నువ్వు, జిజ్జిబి. చచ్చిపోరయ్యదా. చెత్త పడేస్తానంత. నడు. 9 టైల్స్ ఫైనల్లీ వచ్చేసింది. 9 టైల్స్. ఇటు బాబా ఇటు. చూసారుగా ఎన్ని 9 తోకలు. తెల్లగా ఉంటాయి, బాగుంటాయి, బాగా ఉంటాయి తెల్లగా ఉంటాయి. దీన్ని ఇంకా మనకు అవసరం లేదు 9 టైల్స్.
జస్ట్ ఎవాల్వ్ అంటే ఇవి కూడా ఎవాల్వ్ అవ్వడానికి రెడీ ఉన్నాయి. లాస్ట్ ఎపిసోడ్లో చేయాల్సింది. యా 2 పట్టుకున్నా, 2 సేమ్ లెవెల్. ఒకటి రెడీ టు ఎవాల్వ్ అని రాగానే ఇంకొకటి కూడా అంతే వస్తుంది అనుకొని పెట్టేసిన, అట్లనే ఇసి పెట్టేసి. ఇది ఎలా బుద్ధో తెలీదు. ఓహో నైస్, బాగుందనా, నిజంగా బాగుందనా. ఇది బాగుంటుంది అనుకుంటా గీస్, ఎలక్ట్రిక్ టైప్ లూక్జియో. యా బాగుంది గైస్. మన ఈవీ ఎవాల్వ్ అవుతే కూడా ఎలక్ట్రిక్ ఈ వర్షన్ ఏదో వాటర్ వర్షన్ ఇలాగే ఉంటుంది చూడడానికి. పర్లేదు బాగానే ఉంది. ఇది కూడా అంతే అవుతుంది. 72 లెవెల్ అప్గ్రేడ్ చేసి ఖాళీగా లోపల పెట్టేస్తాను. అండ్ ఇవే మన 2 కొత్త పోకెమాన్స్, నిడోరాన్ అండ్ స్కైటర్. ఇది మనకు నార్మల్గానే దొరికింది. నేను లాస్ట్ ఎపిసోడ్ రికార్డ్ చేస్తుంటే అక్కడ వచ్చింది, దానికోసం వెళ్ళినా చెప్పలేము మీకు, మర్చిపోయినా దాని పేరు గుర్తులేక. తర్వాత దానికోసం ఎతికిన అటు జంగల్ సైడ్, జంగల్ దొరికింది. అండ్ ఈ నిడోరాన్ ఎక్కడ ఎతికినో గుర్తులేదు. అసలు మీకు నిజం చెప్పాలంటే మీరు లాస్ట్ వీడియోస్ చూసారుగా 3, ఆ 3 నేను ఒకే రోజు రికార్డ్ చేసినాయి. ఎందుకులే ఒకే రోజు పెట్టడం అని డే బై డే వీడియోస్ పెట్టిన అంతే. నేనేం ఒక్కొక్కటి రోజు ఒక్కొక్కటి తీయలేదు. అండ్ ఇదైతే ఆ 3 ఎపిసోడ్స్ రికార్డ్ చేసిన 2 రోజుల తర్వాత గీసింది. అర్థమైంది అనుకుంటానా. అండ్ ఇది ఎవాల్వ్ అవ్వడానికి ఇది ఎవాల్వ్ అవుతుంది. దీన్ని ఎవాల్వ్ చేయాలి. ఫస్ట్ దీన్ని చేద్దాం, ఆగండి. కెమెరా యాంగిల్ నో. నిడోరాన్ టు నిడోరియాన్. అయ్యో బయట తీయలేదండి, చూపించలేదు నేను మామూలు. ఇది ఏంది ఇంత పొట్టిగా ఉంది, దీంతో ఏమవుతుంది గైస్? ఏమన్నా అవుతుందారా నీతోని? బాగుంది గైస్. మన దగ్గర గ్రాస్ టైప్ పోకేమాన్ లేదు, ఇది ఒక్కటి పెట్టుకోవచ్చు మన దగ్గర. అరే ఇవాల్వ్ అవ్వరా, ఇవాల్వ్ అవ్వదాకా వేసేది షిట్ గైస్, చేసి వేస్ట్. ఏంట్రా మీరు ఇంతేనారా? షో అయితే లారా మీరు. సరే మౌస్ ఆపాను. దీని మూవ్స్ చూద్దాం. వ్యాక్యూమ్ వేవా? ఈ అటాక్స్ చూసి ఇది అలా టప్ అనుకోకండి గీస్, ఇల్లు ఉంటాయి చూద్దాం. చూడండి గీస్, ఒక్కొక్కటి మామూలుగా ఉండే స్లాష్ వేసేయి. డబల్ టీమ్ కూడా పవర్ఫులే, కానీ దాని పవర్ చూపించట్లేదు. చూడండి గీస్, ఒక్కొక్కటి మామూలుగా ఉండదు, ఇచ్చి పడేస్తుంది. లేజర్ విండ్, ఎస్ నైస్. ఇప్పుడు ఆగండి గీస్, దీనికి కూడా మార్చుదాం. హార్న్ అటాక్. అయ్యో దీని పవర్ సేవ్ కేసు ఇప్పుడే కదా గైస్, ఇప్పుడే అన్న వచ్చినాయి, మళ్ళీ ఏమైంది దీనికి? అరే ఆగండి గీస్, కొన్ని స్టోన్స్ కొన్ని తీసుకొని మళ్ళీ లెవెల్ అప్ చేద్దాం దాన్ని. తినరా 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 తినరా. ఏవో 2 పవర్స్ వచ్చినాయి, 4 జాప్, 5 పవర్స్ వచ్చినాయి. ఎర్త్ పవర్ చాలు, నీకు కూడా రా. ఇంత తక్కువ వస్తున్నాయి గీస్ దీనికి. మినిమం 70 వేసేద్దాం గీస్ మన పోకెమాన్స్ని. పీచుగా పీకచ్చు, నువ్వు కూడా తింటరా, నీకు కూడా బాగానే రావాలి. చాలు చాలు కదా. ఓకే ఇప్పుడు పవర్స్
ఫస్ట్ మనోడికి 100 110 120 90 థండర్ బోల్ట్ బదులు 90 కన్నా ఎక్కువ ఏదైనా ఉందా 90 కన్నా ఎక్కువ వైల్డ్ ఛార్జ్ అంట ఇప్పుడు వచ్చింది 90 ఉండనివ్వండి 70 80 70 80 ఇంత తక్కువ అసలు ఎందుకు వస్తున్నాయి ఉండని వచ్చి అనవసరంగా హార్న్ అటాక్ 65 35 పీక్ ఇప్పుడు వచ్చినాయి అసలు పవర్స్ స్క్రోల్ 65 ఇదేంటో తెలీదు 80 90 అమ్మో ఓహో మొత్తం అన్ని పెరిగిపోయినట్టునేగా సినిమాటిక్ నైస్ పీచు వైల్డ్ ఛార్జ్ వచ్చింది ఓకే మార్నింగ్ స్టార్టింగ్ పోకెమాన్స్ ఏమో 60 కన్నా తక్కువ ఉన్నాయి లెవెల్ ఇప్పుడు వచ్చిన రెండు మాత్రం ఇచ్చి పడేస్తాయి అంటుంది ఓకే ఇంకా మనం పోకేబాల్స్ అయితే రెడీగా ఉన్నాయి ఇవి సరిపోతాయి అనుకుంటున్నా మ్యాక్సిమం సరిపోకపోతే బుక్ పాలు అవుతుంది సో ఇది మన ఆర్మీ మన ఫస్ట్ మూడు కన్నా సెకండ్ మూడు అయితే యూజ్ఫుల్ అక్కడ పోకేమాన్కి దానికి అపోజిట్ టైప్ గేస్ ఇవన్నీ ఇంతకీ ఏ టైప్ ఇది టైప్ స్టీల్ అండ్ సైకిక్ బగ్ అండ్ ఫ్లయింగ్ పాయిజన్ ఇది బగ్ అండ్ ఫ్లయింగ్ అంటే గ్రాస్ టైప్ కదా కాదు గేస్ మూడు ఒక్కొక్కటి ఒక్కో రకంగా ఉన్నాయి ఎలా 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 అసలు ఎలా పాసిబుల్ అసలు ఎలా ఫైట్ చేయగలను నేను దాంతో అవద్దంటారా గేస్ మాకు నమ్మకాలు లేదు గేస్ ఏదో ఒకటి పాత పోదాం చచ్చిపోతాం అదైతే మళ్ళొకసారి స్పాన్ అవ్వద్ది అని నమ్మకం ఉంది లేకపోతే ఇంకా 200-300 కిలోమీటర్లు వెళ్ళి అప్పుడు ఇద్దాం అట్లా మళ్ళీ స్పాన్ అవుతుంది ఓకే ఇంకా పాయింట్స్ లెజెండరీ పోకెమాన్ టెల్కో వచ్చేస్తున్నారు దాన్ని చూస్తే మీరు నవ్వుతారు గీస్ చెట్టు ఆవాహయామి ఎలాగుంది దానిపైన ఇప్పుడు మన పోకెమాన్ ఉంటుంది ఆ పోకెమాన్ చూస్తే మీరు ఇంద్ర ఇదే రే తమ్ముడు ఇదేంది ఇది స్టాచ్యూ నా పోకెమానా దాని లెవెల్ ఎంతరా 70 ఏంట్రా రే కాదు మాల్ట్రెస్ రే అరే ఫేక్ అరే పిచ్చి చెప్తాడేంద్ర వీడు కాదు గైస్ మన దగ్గర ఇప్పుడు ఐస్ టైప్ ఒక పోకెమాన్ ఉంది కదా అది లెజెండరీ పోకెమాన్ దొరికిందన్న కదా దాని లాంటి పోకెమాన్ గేస్ ఇది అసలు ఇది ఎందుకు వచ్చింది ఆ పక్కన అది కూడా వచ్చింది ఇంకోటి చూసారు కదా అది వాటర్లో అది కూడా సూపర్ పోకెమాన్ అసలు లెజెండరీ పోకెమాన్ చుట్టుపక్కల ఎన్ని లెజెండరీస్ వస్తాయి అసలు తమ్ముడు రుక్కుజా తమ్ముడు ఆర్టిక్ యూనోకి ఇది కూడా పోకెమాన్ గేస్ అది కూడా క్యాచ్ అద్దురా అరే ప్లీజ్ రారే అది పోవద్దురా అది మంచి పోకెమాన్ రాదు కూడా ప్లీజ్ నీకు దండం పెడతానయ్యా దండం పెడతారా అయ్యమ్మ రే దానికోసం ఇలా దొరుకుతున్నాయి థ్యాంక్ యూ రా నా కోసం వస్తున్నావు నువ్వు అరే రారా ఇటేటు తమ్ముడు రారా దీని పేరు మర్చిపోయాను గైస్ ల్యాప్రస్
రన్ 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 రాజా రన్. అయ్యమ్మ రా బయటికి రారా నువ్వు. అరే బాగా దూరం వెళ్ళిపోతే మరి ఆఫ్ అయిపోతుంది ముగేష్. మరీ ఎక్కువ దూరం వెళ్ళకూడదు. చాలు ఇక్కడ ట్యాప్. అరే ఫైట్ చచ్చిపోవద్దు కదా. లేపరా సంపేకు. ఓ, ఓ, సేమ్ అటే మళ్ళా పెడదాం. ఏమైందిరా బా. క్యాచ్. రే ల్యాప్రసో పట్టేసుకోరా ఇది. బాల్ వేస్ట్. ఇది కూడా వచ్చిందంటే మనంతా లక్కీ పర్సన్ ఉంటాడు గీస్. ఓ అయ్యమ్మా. అయ్యమ్మో వారు నాయనో. రే ఒక్కదాని కోసం వస్తే రెండు దొరికినాయి కదరా. అసలు ఈ కాబుల్మన్ వల్లనే 3 లెజెండరీ పోకిమన్స్. ఇది ఇందాక ఫైర్ది పట్టినగా అది. ఇంకొకటి ఎలక్ట్రిక్ టైప్ ఉంటుంది. జాబ్రాస్ జాటిక్తో ఏదో ఉంటుంది. అందులో 2 దొరికేసినాయి కదా గేస్. అస్సలు అంటే ఇవి లెజెండరీ కాదు ఇవి, కానీ అవే కదా పోకెమాన్స్. ఇప్పుడు పైన మన పోకెమాన్ని పట్టేసుకోవడానికి పైకి ఎక్కాలి. బ్లాక్స్ ఉన్నాయి, కిందకి వెళ్ళలేదు కావచ్చు. ఓకే వెళ్దాం. ఉంటుందా గేస్తుంది నాకు నమ్మకం లేదు. అది చూడండి ఏమన్నా ఎగురుతుంది అసలు. భలే ఎగురుతున్నావురా. కానీ నన్ను మాత్రం ఎక్కించుకోదు అది. అంతేగా. ఇది కూడా ఎగురుతుంది. వాయమ్ము ఉన్నదా. అబ్బా డీస్పాన్ డీస్పాన్ అయిపోయించి. ఎందుకు గేసి మనకి ఎట్లయితుంది. బ్లూ కలర్ ఉంటుంది అది పోకెమాన్. పోతే పోనేవాడు గేసి. మనకి 2 లెజెండరీ పోకెమాన్స్ దొరికింది. అది తిరుగుతుంది. ఓ అమ్మో మామూలు హ్యాపీనెస్ కదా. ఫస్ట్ ఇంటికి వెళ్ళాలి. ఇంటికి వెళ్ళి ఇవి చూసేద్దాం. నాకు అది దొరకకపోయినా పర్లేదు, ఇది దొరికినాయి కదా చాలు. ఫుల్ ఆఫ్ హ్యాపీ గేస్, ఫుల్ ఆఫ్ హ్యాపీ. పోయాము భయపెట్టారు. పండురా. ఓ మై గాడ్. ఏమన్నా ఏం ఫీల్ ఉంది ఇది. అస్సలు అన్ఎక్స్పెక్టెడ్ గేస్ అది. ఈ లెవెల్ చూసిరు కదా దీన్ని. 70 లెవెల్ అంట. 70. అస్సలు నేను నమ్మను కూడా నమ్మట్లేదు గేస్ ఇంకా కూడా. అసలు లెజెండ్ మనకు అలా దొరుకుతున్నాయంట గేస్ మనకి. ఫస్ట్ ఇది దొరుకుతుంది. ఇది నేను రికార్డ్ చేయలేదు. ఓకే అదే ఇది రికార్డ్ చేయలేదు కదా. ఇప్పుడు కూడా రికార్డ్ అవుతుందా లేదా అని చూసిన. ఇది లెజెండరీ పోకెమాన్. చూడండి ఆ తోక చూడండి దీన్ని ఎంత ఉందో. ఇప్పుడు ఇది అది చూడండి గేసి. ఇది అసలు నెదర్లో ఉండే పోకెమాన్ గేసి. అసలు ఇక్కడ ఎలా స్పాన్ అయింది. అరే అది చూడండి ఇది ఇంత ఉందంటే అది ఇంకెంత ఉందో చూడండి గేసి. అరే నిన్న ఎక్కచ్చారా నేను. తీసురా ఎక్కించుకోరా. ఎక్కి సర్లే గేసి ఎన్నైనా అనుకుంటాం. ఇప్పుడు మన ఫైనల్గా దొరికిన మన ఎలపరాస్. ఇది క్యూట్ పోకెమాన్ గేస్. క్యూట్ వాటర్ పోకెమాన్. దీనికి ఇంకేమైనా ఉంటుంది అంటే లెవెల్ అప్గ్రేడ్ చేయడానికి ఎవాల్వ్ అవుద్దా అని. పాప ఏమన్నా ఉందా గేస్. ముక్క భలే ఉంది దీనికి. ఆగండి. అరే ఎల్లారపరాస్ నువ్వు లోపలికి వచ్చి నీకు ఒక సూట్ ఇవ్వాలి.
అంటే అవి రెండు ఎలా ఎగురుతాయని. రెండు ఒకే దిక్కు ఉంటారా? రెండు ఒకే వైపు ఉంటాయి ఎలారా? అది చూడండి ప్లీజ్. కానీ నాకు ఆ బ్లూ కలర్ అయితే నచ్చింది, ఎందుకంటే మనది బ్లూ కదా. ఇ. అస్సలు నేనైతే నమ్మలేకపోతున్నా. ఇంకా ఇట్లనే ఆ థర్డ్ పోకేమాన్ కూడా దొరికిస్తుంది, థర్డ్ లెజెండరీ పోకేమాన్. అది ఎలక్ట్రిక్ టైప్ కేస్, అది కొంచెం బ్లాక్ అండ్ ఎల్లో కలర్ ఉంటుంది. అది కూడా దొరికిస్తుందేమో. ఆ, చూస్తుంటే అసలు మన ఛీ, మీరు చూడండి గేస్, మన ఆర్మీ చూడండి. సైజ్ వైజ్ భలే నిల్చున్నారు గేస్. పెద్దవాడు మీరు ముందుకు వస్తావా? అట్లా ముందుకు వచ్చేసి ఇట్లా అట్లా ముందుకు రాక. అయ్యో పాపం తొక్కేస్తావా రా, తొక్కేస్తావా తొక్కేస్తావా తొక్కేస్తావా? అయ్యో పాపం పిల్లోడిని చంపేస్తున్నారేంటి? అలా చంపేస్తున్నారు గైస్, చూసారా? కానీ వీడియో నాకు స్పెషల్ రా. మీకన్నా వీడియో నాకు స్పెషల్ రా. మీరందరికన్నా నాకు వీడియో భలే కూర్చున్నాడు గీస్. మనం ఫస్ట్ టైం కదా ఇలా చూడడం. వెళ్ళపను. మనం చిన్న పీచుని చూసాం కానీ పికచ్చుని చూడలేదు. భలే కూర్చుంది. నేను మొత్తం షోల్డర్ పైన కూర్చుంటుంది అనుకున్నా, పట్టుకొని ఉగులాడుతాను. కానీ ఇవి చూడండి, రే రే ఆర్టిక్యూనో. ఎంత అందరూ ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఇటు చూడండి రా. బాబా మా నార్మీ గైస్ ఇది. అందులోనూ వీడొకడు బొడ్డోడు. రే బుడ్డోడు అంటే నువ్వు కాదు, నువ్వు కాదు, నువ్వు 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 కాదురా. ఈ బుడ్డోడు అంటే ఆడొస్తాడు. ఇది మాత్రం క్యూట్ ఉంది గీస్, బాగా క్యూట్. సో ఇంతే గీస్ ఈ వీడియోకి. నేనేదో ఏమో ఇద్దాం అనుకున్నా, కానీ దాని బదులు ఇవి రెండు దొరికినాయి. వాటర్ టైప్, ఫైర్ టైప్ రెండు దొరికేసినాయి. అవసరం గీస్. ఇంకా మన దగ్గర లేనిది ఒక గ్రాస్ టైప్. ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో మనం ఒక గ్రాస్ లెజెండరీ గ్రాస్ టైప్ పోకే మనం పట్టేసుకుందాం. సో ఇది గైస్ ఇవాళ వీడియో వచ్చేసి. వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం గైస్. బాయ్.